హే పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ డిపెండెంట్ టు ఇండిపెండెంట్. ఈరోజు వీడియో ఏంటంటే నా వీసా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే సెప్టెంబర్ 12కి వీసా అప్లై చేశాను. సెప్టెంబర్ 12కి నేను అప్లై చేశాను. సెప్టెంబర్ 24కి నాకు కన్ఫర్మ్ అయ్యింది. ఈ సెప్టెంబర్ 12 టు సెప్టెంబర్ 24 వరకు ఏం జరిగింది అంటే, సెప్టెంబర్ 12th ఈవినింగ్ నేను వీసా అప్లై చేయడానికి రెడీగా ఉన్నాను. కన్సల్టెన్సీ వాళ్ళు కూడా కాల్ చేసినారు, ఈరోజు అప్లై చేద్దాం అని చెప్పినారు. యాక్చువల్లీ ముందే చెప్పినారు, కాకపోతే కొంచెం ఫినాన్షియల్గా కొంచెం వెనకాల ఉండి అరేంజ్ చేసుకున్న తర్వాత ఇన్ఫామ్ చేస్తానని చెప్పేసి కొంచెం మనీ కావాల్సి ఉంటే నేను అరేంజ్ చేసుకొని ఆల్వేస్ చేసేద్దామంటే సెప్టెంబర్ 12th రోజు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇవాళ ఎట్లనే చేసి చేసేయాలి, మీకు టైం లేదని చెప్పినారు. నాకు అప్పటికే సెప్టెంబర్ 12 అంటే నాకు వీసా వచ్చేది ఎప్పుడు, నేను పోయేది ఎప్పుడు, వీసా అప్లై చేసినాక స్లాట్స్ లేవు. స్లాట్స్ బుక్ కావడానికి ఒక 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ రావడానికి స్టాండర్డ్ వీసా అయితే 1 మంత్, ప్రియారిటీ అయితే 7 days, 1 వీక్ 2 వీక్స్. సెప్టెంబర్ 12కి నేను అప్లై చేస్తే నాకు సెప్టెంబర్ 24కి వచ్చింది. ఇంకా సెప్టెంబర్ 12 కాకుండా ఇంకా డిలే చేస్తుంటే ఇంకెప్పుడు వచ్చేది. కాకపోతే మా ఇంటేక్ సెప్టెంబర్ 23కే స్టార్ట్, నాకు వీసా వచ్చింది సెప్టెంబర్ 24. 12 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఏం జరిగింది అంటే, సెప్టెంబర్ 12 రోజు వీసా అప్లై చేశాను. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే, లాస్ట్ వీడియోలో ఐహెచ్ఎస్ పే చేయాలి అని చెప్పాను కదా, అది మనకు అర్థం కాదు ఐహెచ్ఎస్ ఎంత పే చేయాలి అనేసి. నార్మల్గా కన్సల్టెన్సీ వాళ్ళకి అడిగినా, ప్రీవియస్గా ఎవరైనా తెలిసిన వాళ్ళకి అడిగినా కూడా చెప్తారు అప్రాక్సిమేట్. కాకపోతే ఎగ్జాక్ట్గా ఎంత అనేది మనకు ముందే తెలీదు. మనం చెక్ చేసుకోవాలి అంటే ఒక లింక్ ఇస్తారు వాళ్ళు, ఆ లింక్లో చెక్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే, మన కోర్సు, మన కాలేజ్, మన ఈ కోర్స్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కొట్టి మనం చెక్ చేసుకోవచ్చు, చూపిస్తుంది. కాకపోతే మనం కట్టనీకి ఉండదు. కట్టడం ఎట్లా అంటే, వీసా అప్లై చేసేటప్పుడు అప్పుడే మనం కట్టే లింక్ వస్తుంది. మనం ఎక్కడైతే పే చేయాలో ఐహెచ్ఎస్ ఫీ, ఆ లింక్ మనం వీసా అప్లై చేసినప్పుడే జనరేట్ అవుతుంది అనమాట. అంతకుముందు మనం కట్టనీకి ఉండదు. సో వీసా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం, డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసినారు, అంత ప్రాసెస్ ఎంత అయింది. వీసా ఫీ కట్టిన. నేను యాక్చువల్లీ స్టాండర్డ్ వీసా తీసుకోలేదు, ఎందుకంటే చెప్పాను కదా నాకు 23కే కోర్స్ స్టార్ట్. కాకపోతే సెప్టెంబర్ 12 అయ్యింది. 12th వరకు నేను ఇంకా వీసా అప్లై చేయలేదు. నాకు మొత్తం మనీ వల్ల డిలే అయిపోయింది. 23కి అంటే ఈ 10 డేస్లోనే నాకు వీసా రావాలి, కానీ అది పాసిబుల్ కాదు కదా. స్టాండర్డ్ వీసా వేసుకుంటే అవ్వదు అని చెప్పేసి ప్రియారిటీ వీసా వేసేసుకున్నా. ప్రియారిటీ వీసా ఎట్లా అంటే, మనం ఫస్ట్ వీసాకి ఎంతైతే అమౌంట్ ఉంటుందో సర్టెన్ అమౌంట్ ఉంటుంది, 50+ ఉంటుంది, 55+ ఉంటుంది. ఆ అమౌంట్ ప్లస్ టోటల్ అమౌంట్ ఎంత అనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. వీసా స్టాండర్డ్ వీసా అమౌంట్ ప్లస్ ప్రియారిటీ అమౌంట్ ఒక 50 అనుకోండి, 50 ప్లస్ అది ఒక 60 అట్లా. యాక్చువల్గా నాకు ఎంత పడింది అంటే 58 చేంజ్, 58 అనుకోండి, 58 ప్లస్ అది 60, అది 60 చేంజ్, 58 ప్లస్ 60 వేసుకోండి. పే చేశాను. వీసా అప్లై చేసిన తర్వాత ఐహెచ్ఎస్ కూడా సేమ్ దాంట్లో పే చేసాం. ఐహెచ్ఎస్ 1,33,000 చేంజ్ పడింది. కోర్స్ని బట్టి, మన డ్యూరేషన్ని బట్టి ఉంటుంది ఐహెచ్ఎస్ ఫీజు. అండర్ గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషనా, అండ్ ఇంకా మన కోర్స్ 2 ఇయర్సా 1 ఇయరా, ఆ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అవన్నీ ఎంటర్ చేస్తే మనకు ఐహెచ్ఎస్ ఫీ పే చేయడానికి లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్లో ఐహెచ్ఎస్ ఫీ పే చేయాలి. ఐహెచ్ఎస్ పే చేసిన తర్వాత మనకు ఒక రిఫరల్ ఐడి వస్తుంది, రిఫరెన్స్ నెంబర్ అనమాట. ఆ రిఫరెన్స్ నెంబర్ని నేను లాస్ట్ వీడియోలో ఐహెచ్ఎస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మెడికల్. ఇఫ్ ఇన్ కేస్ మనకేమైనా హాస్పిటల్ అవసరం వస్తే, ఇక్కడికి వచ్చాక, యూకే వచ్చాక హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తే ఆ రిఫరెన్స్ నెంబర్తోని మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలన్నమాట. అందుకు అప్పుడు మనం పే చేస్తే రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు. అప్పుడు ఇంకా వీసా అప్లికేషన్ క్లోజ్, ఇంకా వీసా అప్లికేషన్ అయిపోద్ది. అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఇంకా అంతే, అప్లై చేసుకున్నాము, మరి మన పాస్పోర్ట్ మన దగ్గరే ఉంది కదా అని అనుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే, వీసా అప్లై చేసిన తర్వాత పాస్పోర్ట్ సబ్మిట్ చేయడానికి, లైక్ బయోమెట్రిక్ ఇవ్వడానికి స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. ఆ స్లాట్స్ కూడా నెక్స్ట్ డేనే బుక్ చేసుకుందామంటే నాకు లేవు. 13, 14, 15, 16, 17, 18th రోజు ఉన్నాయి స్లాట్స్. యాక్చువల్లీ 17th రోజు కూడా ఉన్నాయి. నా ముందు ఒక అబ్బాయికి అప్లై చేశారు 17th రోజు. కాకపోతే నేను అప్లై చేసే టైంకి 1 డే డిఫరెన్సే. నేను అప్లై చేసే టైంకి 17th రోజు కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ కట్టాలి, లైక్ ప్రీమియం లాగా. అట్లా ఇంకా 6,000 ఎక్స్ట్రా కట్టాలి. 1 డేనే కదా ఏమవుతుందిలే అని చెప్పేసి నేను 17th రోజు బుక్ చేసుకోలేదు. 18th రోజు స్లాట్ బుక్ చేసుకున్నా. అది ఇంకా నార్మల్గా, ప్రీమియం లాగా కాకుండా నార్మల్గానే.
అంటే ఏ మనీ కట్టకుండా ఫ్రీ అన్నట్టు. కొన్ని స్లాట్స్ బుక్ జేయడానికి మనీ అడిగిద్ది. కొన్ని ఫ్రీ అడుగుతాయి. ఫ్రీ స్లాట్ ఎప్పుడుంది అంటే 18థ్ రోజు ఉంది. నేను 18థ్ రోజు బుక్ చేసుకున్నా. 17థ్ రోజు ఇంటి దగ్గర నుండి హైదరాబాద్ వెళ్ళిపోయినా. అండ్ 17థ్ రోజు హైదరాబాద్ వెళ్ళినా. కాకపోతే కన్సల్టెన్సీ వాళ్ళని కలవలేదు. వాళ్ళని ఎందుకు కలవాలి అంటే వాళ్ళు కూడా కొంచెం భయపడకు, ఇవి తీసుకెళ్ళు ఇవి అని చెప్తారు. నేనేమనుకున్నా, ఏం లేదు కదా, ఒక 5-10 మినిట్సే కదా, జిరాక్స్ వాళ్ళు ఒక లిస్ట్ పంపిస్తారు, ఆ లిస్ట్ అన్ని జిరాక్స్లు తీసుకొని వెళ్ళిపోవడమే కదా అని ఆ రోజు కలవలేదు వాళ్ళని. 17థ్ రోజు వెళ్ళినా వాళ్ళని కలవాలి యాక్చువల్లీ, కానీ నేను కలవలేదు. 18థ్ రోజు మార్నింగ్ నాకేం టెన్షన్ లేదు, జస్ట్ ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేయడమే కదా, అంతే కదా అని నేను అనుకొని, నాకు 11:45కి స్లాట్ ఉంది. నేను 9:30కి కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన. 9:30, 10కి కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత, సార్ ఈరోజు ఉంది కదా, స్లాట్ బుక్ చేసినాం కదా అంటే, అయ్యా ఇంకా జిరాక్స్లు ఏం తీసుకోలేరా అని అడుగుతున్నారు. నేను యాక్చువల్లీ జిరాక్స్లు కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఒక మేడం ఏం చెప్పింది, ఇక్కడ జిరాక్స్లు ఇస్తాము అని చెప్పింది. సో ఇస్తారు కదా, తీసుకొని వెళ్ళిపోవడమే అంతే అని సింపుల్గా తీసుకున్నా. కానీ అట్లా సింపుల్గా తీసుకోవద్దు. నార్మల్గా 2-3 డేస్ ముందే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఇస్తారు కదా, ఏవైతే ఉంటాయో అవన్నీ జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఒక కాపీ కాదు, 2 కాపీలు తీసి పెట్టుకోండి. అండ్ నేనేం చేసిన, వెళ్ళిన తర్వాత నాకు టెన్షన్ ఏం లేదు. సార్ అయితే మీరు ఇంకా జిరాక్స్లు కూడా తీసుకోలేదా, నెగ్లిజెన్సీ ఉండకూడదు అది ఇది అంటున్నాడు. సార్ నెగ్లిజెన్సీ ఏముంది, నేను ఆల్రెడీ చెప్పాను కదా, రేపు వస్తా అంటే, యాక్చువల్లీ ఇవాళ 18థ్ కదా, 17థ్ రోజే మేడంకి చెప్పాను అనమాట, రేపు వచ్చి కలిసి అట్లుండటే వెళ్ళిపోతా మేడం అని చెప్పిన. కానీ జిరాక్స్లు తీసుకోలే అని చెప్పలేదు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు, మ్యామ్ ఇప్పుడు ఓపెన్ ఉందా కన్సల్టెన్సీ ఆఫీసు, నేను వస్తున్నా అని చెప్తే, ఓకే మౌనిక రండి, ఓపెనే ఉంది, ప్రింటర్ ఉందా అక్కడ అని అడిగితే ఉంది అని చెప్పింది. అయినా నేను కన్సల్టెన్సీ ఆఫీస్ ముందు చాలా వెతికాను, నాకు దొరకలేదు టైంకి, అందుకే ముందుగానే తీసి పెట్టుకోండి అని చెప్తున్నా. వెళ్ళిన తర్వాత సార్ జిరాక్స్లు తీసుకోలేదు, ప్రింట్ చేసి ఇస్తారంటే ఆ ప్రింటర్ పని చేయట్లేదు. దాంతో కాసేపు సతాయించింది ఈ పనిలో పని. ఇంకా ఆయన ఇంకా టెన్షన్ అవుతున్నాడు, ఇట్లా అయితే ఇట్లా, ఇంత నెగ్లిజెన్సీ ఉండొద్దు అది ఇది అంటే, నాకు భయం ఏం అవ్వట్లేదు సార్, టెన్షన్ మీరే టెన్షన్ పడుతున్నారు, నాకేం టెన్షన్ లేదు అని అంటే, ఆయన ఏమంటున్నాడు, ఆబ్వియస్లీ ఉంటుంది కదా టెన్షన్, ఎందుకంటే మేము 5 మంత్స్ నుండి కష్టపడి మీ ప్రాసెస్ని ఇక్కడి వరకు తెచ్చినాము, ఇక్కడ ఇప్పుడు లేట్ చేస్తే ఎన్ని డేస్ చేసిన కష్టం అంతా వృధా అయిపోద్ది కదా, అది ఏదని చెప్పినాడు. ఓకే సార్ ఓకే అనుకుంటూ ఉన్నా. ఇంకా తర్వాత సరే డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ చూసి అన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్లు తీసి ఇచ్చినాడు. ఇచ్చి సార్ వాళ్ళ స్టాఫ్ ఒక అతన్ని నన్ను మెట్రో స్టేషన్ దగ్గర దింపమని, మెట్రో స్టేషన్ నుండి నేను వెళ్ళిపోయినా. యాక్చువల్లీ కన్సల్టెన్సీ ఆఫీస్ కుక్కట్పల్లిలో ఉంటుంది. నా ఏంటి విఎఫ్ఎస్ గ్లోబల్ పంజాగుట్ట కదా, అక్కడ పంజాగుట్టలో స్లాట్ వాళ్ళు డ్రాప్ చేసినారు, నేను వెళ్ళిన. ఇక్కడ ఏమైంది అంటే, చూసుకునేటప్పుడు ఇప్పుడు మనకు డాక్యుమెంట్స్ అన్నీ కాపీస్ కావాలి అంటే కొన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట, దాంట్లో కావాల్సినవి అవి వాళ్ళ సార్ సిస్టంలో లేవు, నా దగ్గర లేవు, నేను వెతుకుతున్నా. సార్ వాళ్ళ స్టాఫ్ని అడుగుతున్నారు, వాళ్ళ స్టాఫ్ ఏమో అక్కడ ఇక్కడ వెతుకుతున్నారు, వాళ్ళు ఆర్డర్ వైజ్గా వాళ్ళు పెట్టుకోలేరు, నాకు పంపించలేరు. ఇక్కడ ఇంకా సార్ చాలా టెన్షన్ పడిపోయింది నాకంటే ఎక్కువ. అది చేసి ఇది చేసి డాక్యుమెంట్స్ అయితే వచ్చేసినాయి, జిరాక్స్లు ఇచ్చేసిండు, అంతే తీసుకుని వెళ్ళిపోయినా. అండ్ నాకు ముందే చెప్పిండు, ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, ఆయన గుర్తుపెట్టుకోండి, అక్కడ ఇంకా మీకు యూకే సిమ్ కావాలి అంటే పేమెంట్ అడుగుతారు, ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే తీసుకోండి, లేదంటే అక్కడికి వెళ్ళినాక తీసుకోండి అని చెప్పిండు. ఇంకొకటి, ఎవరన్నా దేనికోసమన్నా డబ్బులు అడిగితే కట్టకండి, ఇఫ్ ఇన్ కేస్ మ్యాండేటరీ అయితే కట్టే ముందే మాకు ఇన్ఫామ్ చేసి కట్టండి అని చెప్పినాడు. ఓకే, ఇక్కడికి క్లియర్. ఇంకా అక్కడ అయిపోయింది, నేను వెళ్ళిపోయినా, నన్ను డ్రాప్ చేసినారు అక్కడ, నేను అక్కడ నుంచి వెళ్ళిపోయినా. టైం కంటే 10-15 మినిట్స్ ముందే ఉన్నా. 11:45కి స్లాట్, 11:20కే నేను అక్కడ ఉన్నా. అక్కడికి వెళ్ళిపోయినా, 10 మినిట్స్ పక్కన కూర్చొని స్నాక్స్ తినేసి వాటర్ తాగి 11:30కి చెక్కింగ్ దగ్గరికి వెళ్ళిన. అంటే వాళ్ళకి అడగడానికి 11:45కి స్లాట్ ఉంది అని చెప్పడానికి వెళ్ళిన. 11:45 కదా వెయిట్ చేయండి అని చెప్పినారు. చాలామంది ఉన్నారు ఇంకా అక్కడ కూర్చున్న. 11:45కి పిలిచినారు. బ్యాగ్ చెక్ చేసినారు, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమన్నా ఉంటే తీసేయమన్నారు. పాస్పోర్ట్ చెక్ చేసి, ఒక అపాయింట్మెంట్ లెటర్ చెక్ చేసి, అపాయింట్మెంట్ లెటర్ పాస్పోర్ట్ తీసుకుంటారు, తీసుకొని మనల్ని సైన్ చేయమని మళ్ళీ మనకి ఇచ్చేసి బ్యాగ్లో ఏమైనా ఉన్నాయా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించిన తర్వాత అక్కడ ఒక లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎట్లుంటాయి అంటే, ప్రీమియం గోల్డ్ అని ఒకటి ఉంటుంది, బేసిక్ అని ఒకటి ఉంటుంది. ప్రీమియం అంటే ప్రాసెస్ డిలే ఉండదు, అంటే మనం ఇట్లా ఒకరి తర్వాత ఒకరు అని వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రీమియం అంటే వాళ్ళకి సపరేట్ రూమ్ ఇచ్చి దాంట్లో జరిగిద్ది అనమాట మన బయోమెట్రిక్ ఇంకా డాక్యుమెంట్ స్కానింగ్ అంతా.
నార్మల్ వాళ్ళకైతే ఇంకా ఎంతమంది ఉన్నారో ఒకరి తర్వాత ఒకరు అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో నేను ప్రీమియం ఏం తీసుకోలేదు. మళ్ళీ ప్రీమియం తీసుకోవాలంటే 6000 ఎందుకు అనవసరంగా బొక్క. ఇట్లాగో వచ్చినాం ఈ డే అంతా ప్రాసెస్కే అయిపోద్ది, కూర్చుంటే బెటర్ కదా అని కూర్చున్నా. అంతే, ఇంకా ఒక టోకెన్ ఇచ్చినారు. అక్కడ చెక్ చేస్తారు ఫస్ట్, మీరు స్టూడెంట్ వీసానా అని అడుగుతారు. అవును స్టూడెంట్ వీసా. ఏ కంట్రీ అంటే యూకే కంట్రీ వాళ్ళు ఇటు, యూఎస్ వాళ్ళు ఇటు అని ఉంటుంది. ఒక్కో కంట్రీ ఒక్కో దగ్గర ఉంటుంది. యూకే వాళ్ళందరూ ఒక్కో దగ్గర కూర్చుంటారు. అక్కడ ఇంకా కూర్చున్న తర్వాత మనం ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళకి మన నేమ్ చెప్పాలి, మన కంట్రీ చెప్పాలి, కూర్చోమంటారు. మన డాక్యుమెంట్స్ చెక్ చేసి, పాస్పోర్ట్ ఇంకా అపాయింట్మెంట్ చెక్ చేసి కూర్చోమంటారు. కూర్చున్న తర్వాత మళ్ళీ వాళ్ళే ఆర్డర్ వైజ్గా పిలుస్తారు. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళందరూ నేమ్స్, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని నోట్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళే మళ్ళీ ఆర్డర్ వైజ్గా పిలుస్తారు. ఎందుకంటే టోకెన్ ఇవ్వడానికి మనకి మళ్ళీ వెళ్ళాలి, వాళ్ళు పిలుస్తారు. అంతే. క్యాష్ లెటర్ ఇంకా పాస్పోర్ట్, అపాయింట్మెంట్ లెటర్ చెక్ చేస్తారు. చెక్ చేసి మనకు ఒక టోకెన్ ఇస్తారు. టోకెన్ ఇచ్చి బయోమెట్రిక్స్ ఇంకా ఫోటోగ్రఫీ ఏ రూమ్లో అయితే జరిగిద్దో అక్కడికి పంపిస్తారు మనని. ఇప్పుడు ప్రీమియం వాళ్ళకైతే వాళ్ళకి సపరేట్ రూమ్ అలొకటి చేస్తారు. మనకు అట్లా రూమ్ ఏమి ఉండదు. నార్మల్గా బేసిక్ వాళ్ళకైతే రూమ్ అట్లా ఏమి ఉండదు. బయోమెట్రిక్స్ ఎక్కడ డాక్యుమెంట్ స్కానింగ్ ఎక్కడైతే జరిగిద్దో అక్కడికి వెళ్ళమని చెప్తారు. అక్కడ డైరెక్షన్స్ ఉంటాయి అన్నీ. ఒకరి తర్వాత ఒకరు ఉంటూనే ఉంటారు. వాళ్ళు మనకి చెప్తానే ఉంటారు, ఇటెళ్ళండి ఇటెళ్ళండి అని. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చోమంటారు. మన టోకెన్ నెంబర్ పిలుస్తారు. ఇప్పుడు మనకి పిజ్జా హట్లో లైక్ కేఎఫ్సీలో టోకెన్ నెంబర్స్ వస్తాయి కదా, 61, 62, 63 సంథింగ్ అట్లా. నాది 67 అనుకుంటా, గుర్తులేదు. 67 or 62 అనుకుంటా. కూర్చున్న, పిలిచినారు, వెళ్ళిన. తెలుగు అబ్బాయే, కాకపోతే ఇంకా అక్కడ తెలుగు మాట్లాడకూడదు కదా, సో ఇంగ్లీష్లోనే మాట్లాడిండు. బాగానే మాట్లాడిండు. అంతా అయింది. డాక్యుమెంట్స్ స్కాన్ చేసినారు. డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసినారు. ఇంకేమైనా ఉన్నాయా, ఇంతేనా, అన్నీ ఉన్నాయా చూసుకున్నారా అని చెక్ చేసిండు. అన్నీ ఉన్నాయని చెప్పిన, ఇంతే అని చెప్పిన. స్కాన్ చేసిండు. స్కాన్ చేసిన తర్వాత ఏమైందంటే నన్ను 1500 పే చేయమన్నారు. ఫర్ వాట్ అంటే డాక్యుమెంట్ స్కానింగ్కి. ఇక్కడ నేను ఇందాక చెప్పిన కదా, ఏమన్నా పే చేయమంటే నాకు ఇన్ఫామ్ చేయండి, అప్పుడు పే చేయండి నేను చేయమంటే అని చెప్పిండు సార్, కన్సల్టెన్సీ సార్. కానీ నేను సార్కి చేయలేదు. ఆ టెన్షన్లో డాక్యుమెంట్ స్కాన్ చేస్తున్నందుకు వాళ్ళకి మనీ కావచ్చు అనేసి నేను 1500 పే చేసిన. 1500 కాదు, ఓకే, క్యాష్ అయితే 1500, ఆన్లైన్ అయితే 1300. 200 ఎందుకు బొక్క అని నేను వేరే మా ఫ్రెండ్కి కాల్ చేసి ఇట్లా 1300 కావాలి అంటే నా అకౌంట్లో వేసినారు. అప్పటికి నా అకౌంట్లో లేవు. పంపించిండ్రు. పంపించిన తర్వాత నేను పే చేసేసిన. పిచ్చిదాన్ని 1300 బొక్క పే చేసిన. డాక్యుమెంట్ స్కానింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక ఏంటి అంటే ఒక రిసిప్ట్ లాగా ఉంటుంది. అది నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తా చూడండి. రిసిప్ట్ లాగా ఉంటుంది. ఆ రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొని మనల్ని ఒక రూమ్కి వెళ్ళమంటారు. రూమ్ 5, 6 అట్లా ఉంటాయి రూమ్ నెంబర్స్. ఆ రూమ్కి వెళ్ళాలి, ఎందుకంటే బయోమెట్రిక్స్ కోసం. ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో బయోమెట్రిక్స్ కంప్లీట్ అయినాయి. ఫోటో తీసుకున్నారు. పాస్పోర్ట్ తీసుకొని ఒక బ్యాగ్లో వేసుకున్నాడు అన్నాడు. అంతేనా, అయిపోయిందా అని అడిగిన. అంతే, ఇంక ఇక్కడే ఉంటారా అన్నాడు అతను. లేదు అనేసి ఇంకా కొంచెం అక్కడ ఫన్ క్రియేట్ అయింది. అండ్ పాస్పోర్ట్ రావడానికి ఎన్ని డేస్ పట్టింది అంటే 5 days అని చెప్పి, తర్వాత 5 working days చెప్పలేము, ఇఫ్ ఇన్ కేస్ 5 to 7 మ్యాక్సిమం, మీ ప్రియారిటీ కాబట్టి 5 to 7 daysలో కంపల్సరీ వచ్చేస్తుంది అని చెప్పిండు. అంతే, ఇంకా బయటికి వచ్చేసినాం. బిర్యానీ తిన్నా. ఆ రోజు నైట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసిన వెంబటే. ఇది వీసా ప్రాసెస్. ఇక్కడ మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత 3 documents మ్యాండేటరీ. మనం వీసా విఎఫ్ఎస్ గ్లోబల్కి వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్స్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సినవి ఒరిజినల్ పాస్పోర్ట్ మ్యాండేటరీ. అండ్ మనం అన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలి కాబట్టి ఒరిజినల్ పాస్పోర్ట్, 10th డాక్యుమెంట్స్, డిప్లొమా డాక్యుమెంట్స్, బీటెక్ డాక్యుమెంట్స్. అండ్ మనం వీసా అప్లై చేసేటప్పుడు వీసా అప్లికేషన్ చేసినాక అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. అపాయింట్మెంట్ లెటర్, వీసా ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ అని ఒక లిస్ట్ వస్తుంది. అది 10 to 11 pages ఉంటుంది. వీసా ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ అదొకటి. అపాయింట్మెంట్, వీసా ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్, క్యాష్, ఇంకా ఐహెచ్ఎస్ పే చేస్తాం కదా, ఐహెచ్ఎస్కి రిఫరెన్స్ది ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్, టీబీ టెస్ట్ రిపోర్ట్స్, ఇవన్నీ తీసుకొని మనం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఏ డాక్యుమెంట్స్ అవుతున్నాయో అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. అన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకుంటారు. అంతే, ఇంకా వీసా ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు 18th రోజు వీసా ప్రాసెస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా నేను వెయిట్ చేస్తున్నా వీసా కోసం. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత 18, 19, 20, 21, 22 ఖాళీగా ఉన్నా. 21 వరకు ఖాళీనే ఉన్నా. అంటే వస్తుందా రాదా అని ఏం లేదు నాకు. వస్తుంది ఆబ్వియస్లీ.
టెన్షన్ అయితే ఏం లేదు. కూల్‌గానే అయింది నాదంతా. నేనేం టెన్షన్ పడలేదు. అండ్ 22nd రోజు నాకొక ఎస్ఎంఎస్ ఇంకా మెయిల్ వచ్చింది. ఏమని అంటే వీసా ఇమిగ్రేషన్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ సంథింగ్ అని మెయిల్ వచ్చింది. మెయిలే గదా! పాస్‌పోర్ట్ ఏం డిస్పాచ్ కాలేదు గదా! ఇది నార్మల్‌గా వస్తూనే ఉంటాయి గావచ్చు వీఎఫ్ఎస్ గ్లోబల్ నుండి అని ఆ మెయిల్ వచ్చినాక నేను ఇట్లా మెయిల్ వచ్చింది అని గ్రూప్‌లో పెట్టేసిన. అంటే మనం కన్సల్టెన్సీలో జాయిన్ అయిన తర్వాత మనకు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. స్టాఫ్ మెంబర్స్ ఇంకా మేనేజర్ ఇంకా మనం ఉంటాం దాంట్లో. గ్రూప్ క్రియేట్ చేస్తారు. మనం ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా చిన్న ఇన్ఫర్మేషన్ ఏదున్నా గ్రూప్‌లో పడేయాలనమాట. సో మెయిల్ వచ్చిన తర్వాత ఇట్లా మెయిల్ వచ్చింది అని చెప్పిన. మెయిల్ ఫార్వర్డ్ చేయండి వాళ్ళ అవుట్‌లుక్ చెక్ చేసుకున్నారు. అవుట్‌లుక్ క్రెడెన్షియల్స్ వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర ఉంటాయి. అవుట్‌లుక్ క్రియేట్ చేస్తారనమాట. మనం జాయిన్ అవ్వగానే ప్రాసెస్‌లో జాయిన్ అవ్వగానే అవుట్‌లుక్ ఈ ప్రాసెస్ అంతా అవుట్‌లుక్‌లోనే జరుగుతది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకి. సో వాళ్ళు మెయిల్ చెక్ చేసిర్రు. ఓకే మౌనిక అని కంగ్రాచ్యులేట్ చేసినారు. ఇంకా అప్పుడే కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు ఏంది అని నేను అనుకున్నా. కాకపోతే అట్లా వచ్చింది అంటే ఇంకా వచ్చినట్టే అంట. ఓకే. విల్ వెయిట్ ఫర్ డిస్పాచ్ అని అన్నారు. అంటే మెయిల్ వచ్చింది. ఇంకా కన్ఫర్మ్ అయింది. కాకపోతే పాస్‌పోర్ట్ మన దగ్గరికి రాలేదు. ఇది పాస్‌పోర్ట్ మన దగ్గరికి ఎట్లొస్తది? అసలు మీరు అక్కడ ఇచ్చిన తర్వాత ఏడికొస్తది అని అంటే, మనం వీసా అప్లై చేసేటప్పుడే పాస్‌పోర్ట్ ఎక్కడికి రావాలి? అంటే మనం అక్కడ వాళ్ళకి సబ్మిట్ చేసినాక ఇప్పుడు బయోమెట్రిక్స్ ఇచ్చినప్పుడు పాస్‌పోర్ట్ సబ్మిట్ చేస్తాం కదా! సబ్మిట్ చేసినాక ఆ పాస్‌పోర్ట్ మళ్ళీ అప్రూవ్ అయిన తర్వాత ఎక్కడికి డిస్పాచ్ కావాలి అని మనం అడ్రస్ ఇయ్యాల్సి ఉంటది. అడ్రస్ మన విలేజ్ అనుకోండి. విలేజ్ పెట్టినామనుకోండి లేట్ అయిపోద్ది ఇంకా. ఎందుకంటే సిటీకొచ్చి, హైదరాబాద్‌కొచ్చి ఇదేంది అంటే ఇప్పుడు మనం వాళ్ళకి వీఎఫ్ఎస్ గ్లోబల్‌లో మనం వాళ్ళకిస్తాం కదా పాస్‌పోర్టు. అక్కడ నుండి యూకే నుండి మళ్ళీ ఇండియాకొస్తదనమాట మన పాస్‌పోర్టు. అట్లా అందుకే డిస్పాచ్ అంటాం. సో, సిటీ నుండి మళ్ళీ ఊరికి రావాలంటే మన ఊర్లో పోస్ట్ ఆఫీస్ వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే, వాళ్ళు నెగ్లిజెన్సీ చేస్తే మన ఎమర్జెన్సీకి టైంకి రాదు. సో, నేనేం చేసిన నేను కాదు ఎవరైనా అట్లే చేస్తారు. మన ఇల్లు మీది ఊర్లో ఉండుంటే ఊరు లొకేషన్ పెట్టకండి. హైదరాబాద్‌లో ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ అడ్రస్ పెట్టండి. లేదు అంటే ది బెస్ట్ మీరు ఏ కన్సల్టెన్సీలో జాయిన్ అయితారో ఆ కన్సల్టెన్సీ ఆఫీస్ అడ్రస్ పెట్టండి. నేనైతే అట్లే పెట్టినా. యాక్చువల్లీ మా అక్కుంది. అక్క వాళ్ళ అడ్రస్ పెడదామని కాల్ చేసిన అప్లై చేసేటప్పుడు ఎమ్మటే కాల్ చేసిన. కాకపోతే అక్క లిఫ్ట్ చేయలేదు ఇంకా. ఇంక వెయిట్ చేయడం ఎందుకని సార్ ఆఫీస్ అడ్రస్సే పెట్టేయండి డిస్పాచ్‌కి అని చెప్పిన. ఆఫీస్ అడ్రస్సే పెట్టినారు. సో 22కి నాకు మెయిల్ వస్తే 23rd రోజు వెయిట్ చేసిన. 24th రోజు డిస్పాచ్ అయింది ఆఫీస్‌కి. చెప్పినారు వాళ్ళు. డిస్పాచ్ అయిన తర్వాత ఓకే. ఇప్పుడు అయిపోయింది. డిస్పాచ్ అయింది. నేనెళ్ళిన మళ్ళీ 24థ్‌కి వస్తది అని చెప్పిండు గదా! ఇంక వస్తది గదా అన్నట్టు నేను 24థ్‌కి టెంపుల్‌కెళ్దాం అనుకున్నా. చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే విజయవాడ అంటాం గదా! సో, టెంపుల్‌కెళ్దాం అనుకున్నా. కానీ 24థ్ 10 అయింది ఇంకా రాలేదు. నేను 23rd నైటే స్టార్ట్ అయిపోయినా హైదరాబాద్‌కి. మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉన్నా. 24థ్ మార్నింగ్ టెంపుల్‌కెళ్దామని ఫ్రెండ్స్ ప్లాన్ యేసుకున్నాం. నేను మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ప్లాన్ యేసుకున్నాం పోదామని పోయినాము. టెంపుల్‌కి పోయి ఇంకా దర్శనం అయ్యి బయటికొచ్చే లోపన్న వీసా డిస్పాచ్డ్ అని వస్తదేమో అని నేను టెంపుల్‌లో దర్శనం చేసుకుంటుంటే మొత్తం అదే ఆలోచిస్తున్నా. వచ్చిందేమో టెన్షన్ అయితుంది ఒకటేసారి. నేను అప్పటి వరకి ఇవాళ వీసా వస్తది అని ఇంట్లో వాళ్ళకి చెప్పేసినా వచ్చినా గదా! రాకపోతే నేను వచ్చి వేస్ట్ అయిపోద్ది. ఇంకా అదే టెన్షన్ ఉండే. ఇచ్చినాం తిన్నాము. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా రాలేదు అని నేను వస్తది అని తెలుసు. కొంచెం చిన్నగా ఏమన్నా షాపింగ్ చేద్దాము అని పోలేదింకా. పోదాము అనుకున్నా. కానీ ఇంకా 4 అయింది. 4కి కూడా రాకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయినా. ఇంకా షాపింగ్ గూడా ఏం చేయలేదు. ఇంగా హాస్టల్‌కెళ్ళినా అంతే ఇంకా కాసేపు రిలాక్స్ అయినాక ఈవినింగ్ కాల్ వచ్చింది నాకు. డిస్పాచ్ అయింది అన్నాక కన్సల్టెన్సీ ఆఫీస్‌కెళ్ళి పాస్‌పోర్ట్ తీసుకున్నా. తీసుకొని అక్కడికెళ్ళినాక వెంటనే ఇది పాస్‌పోర్ట్ అనుకోండి. ఇట్లా నాకు ఓపెన్ చేసి అది ఉంటది గదా! ఒకటి యూకే క్లియరెన్స్ సంథింగ్ ఒక స్టాంప్ ఏస్తారు గదా! అది ఓపెన్ చేసి కంగ్రాచ్యులేషన్ మోనిక అన్నాడు కన్సల్టెన్సీ సార్. చాలా హ్యాపీగా అనిపించింది. ఎట్లా అంటే నాకు పెద్ద మెడల్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోయినా. ఇంక అంతే తీసుకొని బయటికొచ్చేసి మమ్మీ వాళ్ళకి కాల్ చేసినా తీసుకున్నా అని చెప్పిన. అంతే కొంచెం చిన్న షాపింగ్ 24th నైట్ చేసేసుకొని 25th రోజు నేను
ఏంటి అంటే నేను ఫారెక్స్ కార్డ్ తీసుకున్నా. ఫారెక్స్ కార్డ్ ఏంది అంటే బ్యాంక్ వాళ్ళు మనకు లోన్ తీసుకుంటాం గదా! లోన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ కార్డ్ కోసం నాకు టైం పట్టింది. 25థ్ రోజు కార్డ్ కోసం తిరగడానికే సరిపోయింది. ఇంకా 24 ఈ చిన్న చిన్న షాపింగ్ అంతా చేసుకున్నా. మరీ పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు. చిన్న చిన్న షాపింగ్‌కే నాకు చాలా మనీ అయింది. చిన్న చిన్న షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా 25థ్, 26థ్ రోజు వచ్చిన ఇంటికి. 26థ్ నైట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నా. 29థ్ మార్నింగే ఫ్లైట్. 26థ్ బుక్ చేసుకున్నా. 27థ్ లేదు. 28థ్ నైట్ మాది విలేజ్ అనమాట కరీంనగర్. కరీంనగర్‌లో ఒక విలేజ్. 29థ్ మార్నింగ్ 9:00కి నా ఫ్లైట్. అంటే మేము 28థ్ నైటే స్టార్ట్ అవ్వాలి. 12కి స్టార్ట్ అయితే 4 వరకు ఇక్కడ ఉన్నాము. 4 వరకు ఇక్కడ ఉన్నాము. ఫ్రెండ్స్ వచ్చినారు. కాసేపు వాళ్ళతో స్పెండ్ చేసి 6కి ఆన్ బోర్డింగ్ కదా! ఇంకా 6కే ఆన్ బోర్డింగ్ అయింది. వచ్చేసిన 9:00కి ఫ్లైట్. నాది ఓమన్ ఎయిర్‌లైన్స్. నాట్ బ్యాడ్. ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి ఎంత చెండాలంగా ఉన్నా ఫ్లైట్ ఇట్లే ఉంటుందనే అనుకుంటాం. సో బాగానే ఎంజాయ్ చేసిన, క్లౌడ్స్ చూసిన, అంతా బాగానే అయింది. ఇక్కడ ఏంది అంటే ఒక ట్విస్ట్. దీంట్లో నాకు పెద్ద అసలు అది కామెడీయా లేకపోతే బుద్ధి తక్కువనా లేకపోతే టెన్షనా, భయమా, ఎక్సైట్మెంటా ఏందో ఇంకా మీరే కామెంట్ చేయండి. ఏమైంది అంటే నా ఫ్లైట్ 29థ్‌కి. ఫ్లైట్స్ అయితే నేను, మా అన్న, కన్సల్టెన్సీ సార్ ముగ్గురం కాన్ఫరెన్స్‌లో ఉండి ఫ్లైట్ బుక్ చేసినామనమాట. ఓకే. ఫ్లైట్ అయితే బుక్ అయిపోయింది. అంతా ఓకే. ఇప్పుడు ట్విస్ట్ ఏంది అంటే ఈ వీడియో మొత్తంలో ఇది కామెడీ. కామెడీయా? మీరు నవ్వుకుంటారా? మరి పిచ్చితనం అనుకుంటారా? ఎర్రితనం అనుకుంటారా? పాపం హడావిడిలో చేసిందేమో అని అర్థం చేసుకుంటారా? లేదంటే ఎక్సైట్‌మెంట్ అసలు నాకే అర్థం కాలే. నేను ఎందుకు అట్లా చేసినా? నేను ఎందుకు అట్లా చూసుకోలేదు? అది నా ఎక్సైట్‌మెంటా? భయమా? టెన్షనా? లేకపోతే ఇంకేంటో నాకు అర్థం కాలే. మీకు అర్థమైతే అయితే మీరు కామెంట్ చేయండి. ఏమైందంటే 26థ్‌కి ఫ్లైట్ బుక్ చేసినాం కదా! 29థ్‌కి ఫ్లైట్. ఇది నా ఫ్లైట్ ప్రాసెస్ అయితే ఇది. 26థ్‌కి బుక్ చేసిన. 29థ్ మార్నింగ్ 9:00కి ఫ్లైట్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టికెట్ బుక్ చేసేటప్పుడు ఏం చేసినామంటే ఇదేమో మస్కట్‌లో లేఅవుట్. ఓమన్ ఎయిర్‌లైన్స్. అది ఎయిర్‌లైన్ నేమ్ గుర్తులేదు. దుబాయ్‌లో లేఅవుట్. ఆ లేఅవుట్ ఎక్కువ, కాస్ట్ తక్కువ. ఈ లేఅవుట్ తక్కువ, కాస్ట్ కొంచెం ఎక్కువ. కొంచెం ఎక్కువ అంటే ఓకే 30,000 కాకపోతే ఆ దుబాయ్‌లో లేఅవుట్ ఉన్న ఫ్లైట్ 28థ్ రోజు అది ఇంకా తక్కువ. అయితే ఏమైంది అంటే బుక్ చేసినాము. 29థ్ ఫ్లైట్ బుక్ చేసినాము. 29థ్ ఫ్లైట్ ఏమో ఇప్పుడు నేను వచ్చిన ఫ్లైట్. 28థ్ ఏమో దుబాయ్‌లో లేఅవుట్. ఇది మస్కట్‌లో లేఅవుట్. ఇక్కడ ఏమైందంటే 29థ్ రోజు బుక్ చేసిన ఫ్లైట్ టికెట్ వచ్చినాక నేను చూసుకోకుండా 28థ్ రోజు అనుకున్నా. 28థ్ మార్నింగ్ 9:00కి అనుకున్నా. ఇప్పుడు 28థ్ మార్నింగ్ 9:00 అంటే నేను ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? 27థ్ నైట్ 12కే స్టార్ట్ అవ్వాలి. సో ఇక అయిపోయింది. చెప్పేసినాం అందరికీ. మా చుట్టాలు వచ్చిర్రు, ముచ్చటేసిర్రు, నన్ను వల్కనిచ్చిర్రు, మంచిగానే చెప్పిర్రు, పోయిర్రు. బట్టలన్నీ సర్దేసుకున్నాం. ఫుడ్ చిన్న చిన్న ఏమన్నా ఉంటే ప్యాక్ చేసుకున్నా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పేసిన. అయిపోయింది. ఇంక నైట్ ఎంత అంటే 8 అవుతుంది. తిందామని కూర్చున్నాం. ఇంకా మా ఫ్రెండ్ కాల్ చేసింది. ఒకసారి టికెట్ పంపియ్యే అని అడిగింది. దానికి టికెట్ పంపించిన. టికెట్ పంపించిన తర్వాత అంటే ఆ ఫ్రెండ్ కూడా రేపు మార్నింగ్ అక్కడికి రావాలన్నమాట. నాకు అందరికంటే ఎక్కువ దాన్ని మిస్ అవుతున్నానే టెన్షనే ఉంది. ఇంకా ఉంటుంది కదా ఫ్రెండ్స్కి ఏ టైంకి వస్తారు ఏంది అని అన్నీ అడుక్కుంటాం కదా! అట్లా అయిపోయింది. ఇంకా అది కాల్ చేసి టికెట్ చూసి ఫ్లైట్ రేపు కాదే 28th కాదు 29th అని చెప్పింది. అప్పటికి అంటే నేను ఇక షాక్ అయింది అనుకోండి. అక్కడ అసలు ఏం షాక్ కాలేదు, టెన్షన్ వాళ్ళది ఏం కాలేదు. అక్కడ ఏంది అన్న రియాక్షన్ పెట్టినాం అనుకో ఇంట్లో మమ్మీ డాడీ టెన్షన్ పడతారు ఏమైందా అని. నేను ఇంకా చికాగ్గా అవునా సరే ఒక్క నిమిషం చూస్తా అంటే నేను ఇంకేం ప్రిపేర్ కానట్టు ఓవర్గా బిల్డప్. అవునా సరే చూస్తా ఒక్క నిమిషం, నాకు ఇప్పుడు ఆ పీడిఎఫ్ చూసే అంత ఓపిక లేదు, నువ్వు కొంచెం దాన్ని సెలెక్ట్ చేసి హైలైట్ చేసి పంపి అని చెప్తే పీడిఎఫ్ అదే ఓపెన్ చేసి దాంట్లో ఒక గుండం రౌండ్ పెట్టి పంపించింది. ఫ్లైట్ 29th మార్నింగ్ 9:00 ఉంది. ఫ్లైట్ 29th మార్నింగ్ 9:00 ఉంది. ఇంకా అప్పుడు ఏం చేస్తా, ఇంకా మెల్లగా మా డాడీ దగ్గరికి పోయినా. ఇంకా మంచిగా మా డాడీ ఏం చేసినాడు, ఇంకా నా బిడ్డ లండన్ పోతుందని చెప్పేసి మా డాడీ బీర్ తెచ్చుకొని తాగిండు. మంచిగా తిన్నాము. తినలేదు ఇంకా బీర్ తెచ్చుకొని తాగిండు. అయిపోయింది.
ఇంక నేను నవ్వుతున్నా. ఏమనొద్దు అని చెప్పిన ఫస్టు. ఏమైంది అని అడిగిండు. ఫ్లైట్ రేపు మార్నింగ్ కాదు ఎల్లుండి మార్నింగు అని చెప్పిన మెల్లగా. ఇగ ఏం మాట్లాడలేడు. మా డాడీ టాళ్ళెక్కుతాడన్నమాట. గౌడ్స్ మేము. అయితే అయ్యా! నేను అంటే రేపనుకోని నేను వేరే వాళ్ళకిచ్చుకున్నా. ఇప్పుడు నేను వాళ్ళందరికీ ఏం చెప్పుకోవాలి అది ఇది అని మా డాడీ. అంటే సీరియస్‌గా కాదు కామెడీగా. మమ్మీ నవ్వుడు. నేను గూడా మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేసిన. వాళ్ళని 4 గంటలకే రమ్మని చెప్పిన ఇంకా ఎయిర్‌పోర్ట్‌కి. జల్దీ రండి, జల్దీ రండి అని. అందరూ ప్రిపేర్ అయిపోయినారు. ఆఫీస్ ఉన్న వాళ్ళు ఆఫీసులో లీవ్ పెట్టుకొని ప్రిపేర్ అయినారు. ఇప్పుడేం చేయాలి? ఏం లేదు గదా! ఎంబటే ఫస్ట్ మా అన్నకి ఫోన్ చేసిన. కార్ తీసుకొచ్చే అన్నకి. ఫోన్ చేసి అన్న ఫ్లైట్ డిలే అంట, రాకమని చెప్పు అని చెప్పిన ఫస్ట్ అయితే. తర్వాత ఎందుకే ఇంత సడన్గా ఇప్పుడు నేను ఎప్పుడు 8:00కి చెప్పిన. ఆయన 12కే రావాలి. 1కి వస్తా అంటే నేను లేదు మార్నింగ్ వెళ్ళాలి మా ఫ్రెండ్స్తో స్పెండ్ చేయాలి 12కే రమ్మనన్న పోదామా అనుకుంటా అన్న. అంటే సరే అని చెప్పి ఆ కారు తీసుకొచ్చే అన్నని 12కే రమ్మని చెప్పినాడు. సో ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి కదా, వీళ్ళందరినీ తర్వాత ఎట్లైనా మేనేజ్ చేసుకోవచ్చు. అన్నకు ఫోన్ చేసిన, అన్న ఇట్లా ఇట్లా అయింది అని చెప్పి అన్నకి చెప్పిన. అన్న గట్ల చేస్తావా చూసుకోవా అది ఇది అన్నాడు. ఇక మనం అనడానికి వేరే మాటల వల్ల అంటే మనం ఛాన్స్ ఇయ్యం కదా. సో అన్న ఏం అనకముందే, అన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఎట్లా ఎవరన్నా అడిగితే నువ్వేం చెప్తావంటే డిలే అయిందని చెప్పు, నేను కూడా అట్లనే చెప్తా మ్యాక్సిమం ఎవరికి తెలియదు అని అది ఇది అని చెప్పిన. ఇక అన్నకి అన్నది చాప్టర్ క్లోజ్. ఇక డాడీకి కూడా మెల్లగా తినుకుంటా సంధాయించుతున్నా. ఏం లేదు డాడీ, ఇవాళ నైట్ పోదాం అనుకున్నాం కదా, రేపు నైట్ పోతాం గంతే, ఎవరన్నా అడిగితే ఓ 10 గంటలు డిలే ఉందంట అని చెప్పు అని అన్న. అంటే ఇక అక్కడక్కడే కామెడీ చేస్తున్నాడు మా డాడీ. ఏం అవసరం లేదు పో, ఇయ్యాలనే నిన్ను తీసుకుపోయి మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దింపుతాం, నువ్వు రేపు ఎల్లుండి పో, మళ్ళీ మేము వచ్చేస్తాం దింపి అని కాసేపు ఫన్ క్రియేట్ అయింది. ఇక నేను తింటూ ఉంటే ఏమో అబ్బా ఏమనుకోకు డాడీ, నేను అసలు ఎందుకు ఇట్లా చేసిన అది ఇది అని కాసేపు ఓవర్ బిల్డప్ కొట్టిన. నాకు నవ్వొస్తుంది. వాళ్ళేమో గిట్ల అయిపోయింది అందరికి చెప్తే అది ఇది అని టెన్షన్ పడుతున్నారు. ఏం కాదు డాడీ డిలే అయిందని చెప్తే సరిపోద్దని కూల్గా అయిపోయింది ఇక అక్కడికి. అట్లా అయింది అన్నట్టు కథ. 29th ఫ్లైట్ అయితే 28th అనుకొని అందరికి టామ్ చేసిన. ఇట్లా అయిపోయింది ఇక ఫైనల్గా అయితే. ఇక మళ్ళీ ఈ ప్లస్ పాయింట్ ఏమైందంటే అప్పటి వరకు అసలు రెస్ట్ లేకుండే. మళ్ళీ మేము అసలు కర్రీ కూడా ఏం నాన్ వెజ్ చేసుకోలేదు అనమాట. అయ్యో పోతుంది కదా చికెన్ చికెన్ తింటుంటిమి అన్న సాటిస్ఫాక్షన్ మా మమ్మీ వాళ్ళకి లేదు, నాకు లేదు. పోయేటప్పుడు మంచిగా తిందామని. ఇంకా గ్యాప్ రావడం వల్ల మంచిగా వండుకున్నా. మమ్మీ చికెన్ చేసింది ఆ రోజు, మంచిగా చికెన్ తిన్నాం. ఇంకా నైట్ రెడీ అయ్యి ఇంక సేమ్ ఈ 28th రోజు రావడానికి ఎట్లా ప్లాన్ చేసుకున్నానో అదే ప్లాన్ 29th షిఫ్ట్ చేసుకున్నా. అంటే 27 నైట్ రావడానికి ఎట్లా ప్లాన్ చేసుకున్నానో. ఇంకా మార్నింగ్ బయటికి వెళ్ళలేదు. ఇఫ్ ఇన్కేస్ వెళ్ళినా కూడా ఫ్లైట్ కొంచెం డిలే ఉంది వెళ్తాం ఇప్పుడు అని చెప్పి మేనేజ్ చేసిన. 27th రోజు నైట్ కాకుండా 28th రోజు నైట్ వెళ్ళిపోయినా. ఇంకా 29th వచ్చేసిన. ఇట్లా అయింది వీసా ట్రావెలింగ్ జర్నీ. వస్తుంటే చిన్నగా కనిపించినాయి ఇల్లులు పైనుంచి క్లౌడ్స్. నేనేంది అంటే కొందరు డే టైమ్‌లో వస్తే డే టైమ్‌లోనే జర్నీ అయిపోద్ది కదా ఫ్లైట్ జర్నీ. అండ్ కొందరు ఈవినింగ్ స్టార్ట్ అయినారనుకోండి, నైట్ అంతా జర్నీ అయిపోద్ది. మార్నింగ్ కల్లా దిగేస్తారు. సో ఒకటే సెషన్‌ది వ్యూ చూస్తారు. ఐ మీన్ డే అయితే డే, నైట్ అయితే నైట్. కొందరు మాత్రమే డే అండ్ నైట్ చూస్తారు కదా. నేను డే చూసినా, నైట్ చూసినా. ఎందుకంటే మార్నింగ్ 9కి ఫ్లైట్ కాబట్టి 9కి ఫ్లై అయినా సగం దూరం వచ్చినాక చీకటి అంతా చూసిన. ఏమో నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు అట్లా ఎక్సైట్‌మెంట్ ఏమో. ఓకే బానే అయింది జర్నీ. వచ్చేసిన తర్వాత అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినారు. అండ్ వస్తుంటే ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయినారు. లైక్ ఒకరు ఈస్ట్ లండన్, ఇంకొకరు వచ్చేసి హెడ్‌ఫోర్షైర్ అనుకుంటా. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పరిచయం అయినారు. ఇంక బానే లేఅవుట్ అయినప్పుడు మస్కట్‌లో డ్రాప్ అయినాం కదా, అక్కడ కలిసినారనమాట. ఇంకా అక్కడ బంగారం షాప్స్ ఉన్నాయి. వచ్చుడుతోనే బంగారం కనిపించింది అని ఆ బంగారం అంతా చూసిన. కాస్ట్‌లు ఎంత అని అడిగినాం. మంచిగా ఉన్నాయి మస్కట్‌లో. ఎయిర్‌పోర్ట్‌లో అంతా విజిట్ చేసినాం. అంతే ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వచ్చేసినాక ఇంకా సారీ పీపుల్, ఒక 1 అవర్ బ్యాక్ వీడియో షూట్ చేశాను. అప్పుడు నేను చిన్న ఇన్ఫర్మేషన్ మర్చిపోయాననమాట వీడియోలో. ఏంటి అంటే యూకేలో ఫ్లైట్ దిగినాక అక్కడ ఇమిగ్రేషన్ జరిగిద్ది. మెయిన్ పాయింట్, చిన్న పాయింట్ కాదు, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇమిగ్రేషన్ ఉంటుంది యూకేలో. చాలా ఇంపార్టెంట్. ఇమిగ్రేషన్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతుంది యూకేలో అని అంటారు. కానీ అది సిచ్యువేషన్‌ని బట్టి, ఇంటేక్‌ని బట్టి అనుకుంటా. మా ఇంటేక్ అయితే సెప్టెంబర్ 2024 అండ్ నేనొచ్చేసి సెప్టెంబర్ ఎండింగ్‌లో వచ్చిన. మా ఇంటేక్ సెప్టెంబర్ 1కి స్టార్ట్. కాకపోతే నేను సెప్టెంబర్ 29కి వచ్చిన. అప్పటికి చాలామంది ఉన్నారు. అసలు ఎట్లా అంటే కిలోమీటర్ వరకు ఉంది లైన్. చాలా అంటే
చాలా జనాలున్నారు. సో, ఫాస్ట్‌గా చేసేసినారు. నన్నైతే ఏం అడగలేదు. జస్ట్ పాస్‌పోర్ట్ తీసుకున్నారు. మీరు ఏ పర్పస్ కోసం వస్తున్నారు? అండ్ నేను మాస్టర్స్ అని చెప్పిన. కాలేజ్ నేమ్ అడిగినారు. అకామిడేషన్ ఉందా అని అడిగినారు. అంతే. బేసిక్‌గా అయితే మీరెందుకొస్తున్నారు? ఎన్ని డేస్ ఉంటారు? మళ్ళీ ఇక్కడే ఉంటారా? ఎళ్ళిపోతారా? ఎళ్తే ఎప్పుడెళ్తారు? అకామిడేషన్ ఉందా? అడ్రెస్ ఏంటి? కాలేజ్ అడ్రెస్ ఏంటి? కాలేజ్ హాస్టల్‌లో ఉంటారా? ఇట్లాంటి క్వెషన్స్ అన్నీ అడుగుతారంట. కానీ నన్ను అవి ఏం అడగలేదు. జస్ట్ ఎందుకోసం వస్తున్నారు? కాలేజ్ నేమ్ ఏంటి? అకామిడేషన్ ఉందా? అని అడిగినారు. అంతే అయిపోయింది. స్టాంపేసి ఇచ్చేసినారు. నేను వచ్చేసిన. ఇంక 5 మినిట్స్ కూడా జరగలేదు నాకు. నెక్స్ట్ ఏంటి ఇక్కడికొచ్చినాక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బీఆర్‌పీ కలెక్ట్ జేసుకోవాలి. ఇప్పుడు వీసా అప్లై చేసేటప్పుడు మనం డిస్పాచ్‌కి హోమ్ అడ్రెస్ పెడతాం గదా! ఆ పెట్టేటప్పుడే యూకే ఎళ్ళినాక ఎక్కడ బీఆర్‌పీ కలెక్ట్ చేసుకుంటామో గూడా మనం అడ్రెస్ పెట్టాలి. ఐదర్ కాలేజ్ లేదంటే కాలేజ్ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్. మా కాలేజ్‌కైతే కెనరీ వార్ఫ్‌లో పోస్ట్ ఆఫీస్ అనమాట. ఒక కాలేజ్‌కి ఒకటే పోస్ట్ ఆఫీస్ ఉంటది. ఆ కాలేజ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి అదే పోస్ట్ ఆఫీస్ ఉంటది. మాకట్లా. ఇంకొచ్చినాక నెక్స్ట్ డే లేదు. నెక్స్ట్ డే రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ డే గూడా రెస్టే తీసుకున్నా. ఆ తర్వాత డే కాలేజ్‌కెళ్ళి ఎన్రోల్ అయిన తర్వాత అప్పుడు బీఆర్‌పీ కలెక్ట్ చేసుకున్నా. ఇది నా ప్రాసెస్. ఇలా జరిగింది వీసా ప్రాసెస్. వీసా ప్రాసెస్‌లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి. నేను షూర్‌గా రిప్లై ఇస్తా. ఎందుకంటే బిగినర్‌ని గదా యూట్యూబ్‌కి. ఏ కామెంట్ వచ్చినా రిప్లై ఇస్తాం. అట్లుంటది బిగినర్స్ సంబరాలు. సో, ఏమైనా డౌట్స్ ఉంటే చేయండి. అండ్ ఇంకొకటి ఏ కంటెంట్ పెట్టాలి అనేది నాకు అర్థం కావట్లే. ఐ మీన్ ప్రాసెస్‌కి ఏమన్నా లైవ్ చూసిన వాళ్ళు, ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు చెప్తే అది వేరుంటది గదా! అంటే ఇప్పుడు జాన్వరి ఇంటేక్‌కొచ్చే వాళ్ళు గనక ఈ వీడియో చూసినట్టయితే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. అండ్ ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇంకా యూట్యూబర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాళ్ళు. కాకపోతే వాళ్ళదేంది అంటే ఎప్పుడో వచ్చిన వాళ్ళు కొందరుంటారు గదా! ఆ వీడియోస్ చూస్తే వాళ్ళకింకా ఫాలోయింగ్ ఎక్కువుంటది. సో, వాళ్ళు బిజీగా ఉంటారు గదా! నాకైతే ఎవరు లేరు. బేవర్స్ గదా! నాకైతే ఎవ్వరు లేరు. అండ్ ఇంకా ఎక్సైట్‌మెంట్ ఉంటది గదా! ఎన్ని క్వెషన్స్ అడిగితే అన్ని ఆన్సర్స్ చెప్తూ ఉంటే ఇట్లాంటి క్వెషన్స్ ఒస్తాయి. తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ వస్తది నాకు గూడా. సో, ఇంకా ఇట్లాంటివి పెట్టాలి అని గూడా అర్థమైద్ది. నేనింకా పెడతాను. ఇది జస్ట్ నిన్న ప్రాసెస్ చెప్పినా అనేసి నా వీసా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నా. అండ్ తర్వాత ఏ వీడియో పెట్టాలో ఇన్‌కేస్ ఎవరికైనా నేను చెప్పే విధానం పైన ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. అండ్ మీరు పెట్టినా పెట్టకపోయినా నా ఫ్లోలో నేను ఎళ్తూనే ఉంటా. ఏంది అంటే నెక్స్ట్ ఏం వీడియో అంటే ప్రీ క్యాస్ట్‌కి క్వెషన్స్ ఆర్ ఎల్స్ లోన్ ప్రాసెస్ గురించి వీడియోస్ చేస్తా. సో, ఇది వీసా ప్రాసెస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.